హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తిరుపతమ్మ కిచెన్ లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే ఊరైతే వెళ్దామని ఇంట్లో కావాల్సినవన్నీ తీసుకుందామని మార్కెట్కి అయితే బయలుదేరామండి. ఫస్ట్ ఫ్రూట్స్ అయితే తీసుకుందామని ఫ్రూట్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. తర్వాత పూలు కూడా కావాలని పూలు కూడా తీసుకున్నాము. తర్వాత టెంకాయలు, కడ్డీలు, నువ్వుల నూనె, గంధం డబ్బా ఒకటి చిన్నది కూడా తీసుకున్నాము. తర్వాత అయితే నిమ్మకాయలు కూడా గుమ్మానికి కట్టుకోవడానికి పచ్చి నిమ్మకాయలు తీసుకుందామని వెళ్ళాము. నిమ్మకాయలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత దీపం పెట్టుకోవడానికి ప్రమిదలు కూడా 4 తీసుకున్నానండి. తర్వాత కలాప్ గుట్టే రంగు ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత అయితే కూరగాయలు కట్ చేయడానికి అయితే కత్తిపేట అయితే లేదండి. అందుకని కత్తిపేట ఒకటి తీసుకున్నామంటే అది మరీ చాలా ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. 300, 400 అయితే అలా రేట్లు, హెవీ రేట్లు చెప్తున్నారండి. అందుకని తీసుకోకుండా అయితే తిరిగి వచ్చాము. తర్వాత ఆయిల్ అయితే పోపించుకుంటుంది అమ్మ అయితే. నేను ఈలోగా రంగులు అయితే తీసుకుందామని, సంక్రాంతికి మా ఊర్లో ముగ్గులు పోటీలు ఉంటాయండి. అందుకని మంచి కలర్స్ అయితే తీసుకుందామని కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. 7-8 రంగులు అయితే తీసుకున్నానండి. మొత్తం కొనడం అయితే అయిపోయిందండి. ఇంకా ఊరికైతే బయలుదేరడమేను. ఇక్కడైతే మా ఇంటికి అయితే వచ్చేసామండి. మొన్న ఈ ఊరు వచ్చి సామాన్ అయితే కడిగాను కదా, అవైతే సర్దలేదు. ఉదయాన్నే సర్దుకోవాలి. మొత్తం అరమరలన్నీ తుడిచి పేపర్లు అయితే నీట్గా వేసుకున్నాకైతే సామాన్లు అయితే సర్దుకుంటాను. అప్పటికే చీకటి పడిందండి మేము వచ్చేసరికి. రావడం ఫస్ట్ గ్యాస్ అయితే సెట్ చేసుకున్నాను. సిలిండర్ అయితే తేవడానికి అయితే వెళ్ళారండి మా వారు. ఎనీ టైం మాకైతే సిలిండర్లు అయితే అందుబాటులోనే ఉంటాయి, ఎందుకంటే ఊర్లోనే సిలిండర్లు అమ్ముతారు. ఇదైతే బయట వరండా అండి. బయట అంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉండిద్ది మాకైతే. ఎందుకంటే సిద్ధాంతుడు స్థలం అంతా వెనకమాలు పెట్టి కట్టేశాడు, ముందంతా వదిలేసండి. అప్పుడు ఎవరికి అంత ఆలోచన కూడా లేదు. ముందు ఎందుకు ఇంత ప్లేస్ వదిలిపెట్టుకుంటాం, వెనక కట్టుకుంటాం అనేది అయితే అర్థం అవ్వలేదండి. అందుకని వెనకమాలంతా ప్లేస్ లేకుండా ప్లేస్ అంతా ముందట పెట్టుకుని కట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఇబ్బందిగా ఇరుగ్గా అయితే ఉంది. ముందైతే బోల్డ్ ప్లేస్ అయితే ఉండిద్ది, కానీ వెనకమాల అయితే అసలు ప్లేస్ అంటే అనేది ఉండదండి మాకంటే. ఏదో తెలియక ఆ రోజులు అలా కట్టిపడేసాం. సరేలేండి, ఇంతకు మొదలు మా ఇల్లు ఎలా ఉందో చెప్పండి. చూసారు కదా బయట నీళ్ళు కాసుకోవడం. కానీ ఈ రోజుల్లో చలికాలంలో మనం నీళ్ళు కాగినటువంటి మనం చలికైతే కూర్చోవచ్చండి. అందరూ పొయ్యి రైలు అయితే చాలు, అందరూ వచ్చి పొయ్యి సేగన అయితే కూర్చుంటారు. పొయ్యి మీద కాసుకున్నప్పుడు నీళ్ళే చాలా మంచిదండి, పిల్లలకైనా మనకైనా. కానీ ఇప్పుడు అంతా గీజర్, కరెంట్ నీళ్ళు అవి పోసుకుంటున్నాము. కానీ అవైతే మంచివి కదండి, ఇలాగే కాసి పోసుకోవాలి పిల్లలకైనా. పుల్లలు అయితే బాగుంటే పొయ్యి అయితే బాగా మండిద్ది. 2 పుల్లలు తగిలిచ్చేసామంటే అయ్యే నీళ్ళు కాగుతాయి. ఈలోగా మనం ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు. ఇంక దాని జోలికైతే వెళ్ళక్కర్లేదండి, అదే మండిద్ది. ఇంట్లోకి వచ్చి నేనైతే ఏమేమి కూరగాయలండి అని చూసుకుంటున్నాను. కూరగాయలు అయితే అన్నీ ఉన్నాయండి. తోటకూర ఉంది, సొరకాయ, బంగాళదుంపలు, కాకరకాయలు, టమాటాలు అన్నీ ఉన్నాయి. కానీ పిల్లలకి చిక్కుడుకాయ టమాటా చేయమంటే చిక్కుడుకాయ టమాటా వేసి వండుతున్నాను. పక్క అయితే బియ్యం కడిగి పెట్టాను. అవి అరగంట నానితే బాగుంటాయండి బియ్యం అయితే. చిక్కుడుకాయ లోపల పురుగులు ఎక్కువ ఉంటాయండి, చూసుకొని నిదానంగా కట్ చేసుకోవాలి. ఇన్నాళ్ళైతే విత్తనాలు ఎక్కువ ఉండేవి, అసలు ఇప్పుడు విత్తనాలే లేవండి. విత్తనాలు ఏమి తక్కువ, తోళ్ళే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఇవైతే తాలింపు అయితే పెట్టనండి, డైరెక్ట్గా నూనె, కారం, ఉప్పు, పసుపు వేసుకోవటమేను. మొత్తం వేసుకొని కలిపి పొయ్యి మీద పెట్టుకోవడమేనండి. సపరేట్గా ఏమి తిరుమత వేసి ఏమీ వండుకోను, ఎందుకంటే నైట్ టైం అయిపోయింది కదండి. విడిగా ఇలా వండుకున్నా కానీ బాగానే ఉండిద్ది. అందుకని ఎక్కువ నేను ఇలా వేసి వండేస్తాను. కూర కూడా కలుపుకోవడం అయిపోయింది. అన్నం కూర రెండోసారి స్టార్ట్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇప్పటికే టైం చాలా అయిపోయింది, పిల్లలు ఆకలి అంటున్నారు. పక్క అయితే వీడియో పక్క తీసుకుంటా, పక్క వంటలు అయితే వండటం అయితే చాలా లేట్ అయిద్దండి. అరగంట పట్టే పని గంట అయితే పడుతుంది. అందుకని ఫస్ట్ మా వాళ్ళు అయితే ఈ వీడియో ఆపేసి వంట అయితే తొందర చేసి అన్నారు. వీడియో అయితే మధ్యలో అయితే తీయలేదండి. వంట అయితే అయిపోయినాయి, స్టవ్ ఆఫ్ చేసి తినేసి పడుకున్నాము.
ఇదైతే మరుసటి రోజు వీడియో అండి, శనివారం రోజు వీడియో. ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సిందండి, కానీ నాకు ఇక్కడ వచ్చిన కాడి నుంచి పండగ పనులు అవన్నీ చేసుకోవడం అయితే వీడియో అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. పూజ అయితే చేసుకుందామని ఇళ్ళన్నీ మాప్ పెట్టేశానండి. ఇంటి ముందు అయితే చప్పిస్తో ముగ్గు కూడా పెట్టుకున్నాను. తర్వాత అంట్లు బట్టలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నేను రెడీ అయ్యి పూజ చేసుకోవడమేనండి. ఫ్రూట్స్ తీసుకొచ్చి కవర్లు ఇలాగ వదిలేసానండి, పాడైపోతాయని బుట్ట తీసుకొచ్చి ఆ బుట్టలు అయితే సర్దుకుంటున్నాను మొత్తం ఫ్రూట్స్ అయితే. డ్రాగన్ ఫ్రూటు, దానిమ్మకాయలు, కివి, అరటిపళ్ళు, దానిమ్మకాయలు, యాపిల్కాయలు అయితే తీసుకొచ్చాము. ఫ్రూట్స్ అయితే సర్ది పక్కన పెట్టుకున్నానండి. తర్వాత కవర్లో కొబ్బరికాయలు, నిమ్మకాయలు అయితే ఉన్నాయి. ఇవి కూడా పాడైపోతాయని నిమ్మకాయలు తీసేసి పక్కన పెట్టుకున్నాను. అమ్మ వాళ్ళు అయితే పాలు పంపించారండి డబ్బాలో, అవి కూడా తీసుకొని కాసుకుందామని పక్కన పెట్టాను. మొత్తానికి పని కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను కూడా రెడీ అయిపోయి పూజ అయితే స్టార్ట్ చేశానండి. ఇంతేనండి సింపుల్గా పూజ అయితే. హారతి కూడా ఇవ్వడం అయిపోయింది, పూజ కూడా కంప్లీట్. అన్బాక్సింగ్ చేస్తున్నా, నన్ను కూడా పడేస్తుంది. అనుకున్నంత ఏం లేదు ఇది. అరమల్ని తడిగుడ్డేసి తుడుచుకున్నాక పేపర్లు అవి వేసి సామాను కూడా సర్దుకున్నానండి. ఇవేనండి, ఇంతే నా సామాన్ అయితే. ఎక్కువ ఉన్నా కడుక్కోలేమండి, కడగడం అవి దబ్బడించుకోవడం అవే పెద్ద రిస్క్. సింపుల్గా అయితే నా సామాను నాకు ఏవైతే అవసరమో అవే ఉన్నాయి, అంతకు మించి అయితే ఎక్కువైతే లేవు. వీటిల్లో నాకు అన్ని అవసరమేనండి, అంతకు మించి అయితే లేవు. ఎనమాలు ఉన్నాయి కదా సీసా కప్పులు, అవైతే నాకు మేము పోస్టింగ్ వస్తుంటే నాకైతే గిఫ్ట్లు ఇచ్చారు. ఇంకా చాలా పగిలిపోయినాయి, ఉన్నాయి వరకు దబ్బడిచ్చాను. ఇవి సీసా కప్పులు అయితే కడిగేటప్పుడే సగం పగిలిపోయినాయండి, ఉన్నాయి వరకే దబ్బడించుకున్నాను. ఇవి ముందు పెట్టడం వల్ల పగిలిపోతాయని లాస్ట్లో అయితే సర్దాను. ఇంతేనండి సింపుల్గా మాదైతే చిన్న కిచెన్ రూము సింపుల్గా అయితే సర్దేశాను. మధ్యాహ్నం అన్నంలోకి పప్పు, తోటకూర వండుదామని కందిపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. బియ్యం కూడా నానబెట్టానండి, ఒకటైతే స్టార్ట్ చేద్దామని. కింద 4 గిన్నెలు ఉన్నాయండి, ఇవి కూడా పైన సర్దుకోవాలి. నాకైతే పైన అయితే సన్సైడ్ అయితే అందదని కిందే పెట్టాను, మా బాబు రాంగల్ని అవి పైన అయితే పెట్టిస్తానండి. ఇవి మిర్రర్ చూశారు కదా, మేము ఆర్మీలో ఉన్నప్పుడు మధ్యాహ్నం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకులని ఈ అల్లికలు అయితే నేర్చుకున్నానండి. ఇవే కదండి ఆర్మీలో స్వెటర్లు కూడా అల్లికలు నేర్పిస్తారు, అవి నేను ట్రై చేశాను కానీ నాకైతే రాలేదు. ఓన్లీ ఇదను ఈ గోడ తగిలిచ్చే కదా దువ్వెండ తగిలించుకునేది, అది కూడా నేనే అల్లుకున్నానండి, ఓన్గా నేనే తయారు చేసుకున్నాను. ఇవైతే మా అబ్బాయి బర్త్డేకి వచ్చినాయి. పైన ఫోటో చూశారు కదండి, మా వారు రిటైర్ అయ్యేటప్పుడు ప్రేమ్ కట్టించి అయితే ఇచ్చారు. అది మా వారు ఏ యూనిట్లో చేశారు, ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారో అవన్నీ అయితే వేసి అయితే ఇస్తారండి మనకైతే. అన్నం కూర ఉడికేలోపు పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే ఇస్తున్నానండి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ చూడడానికి పైన ఎర్రగా ఉంది, లోపల కట్ చేస్తే తెల్లగా ఉందండి, మొత్తం అస్సలు బాగాలేదు. పంచదార వేసుకుని తింటే కొద్దిగా బాగుంది కానీ లేదా విడిగా తింటే అసలు బాగాలేదండి. ఇది నేను ఫస్ట్ టైం తినడం ఈ ఫ్రూట్ అయితే, నాకైతే అస్సలు నచ్చలేదండి. కానీ తింటే మంచిదని తినడం తప్ప అస్సలు బాగాలేదండి, లోపలంతా వైట్గా ఉంది అసలు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్ ఎత్తుకెళ్ళమంటే బాక్స్లో పెట్టుకుని అస్సలు ఎత్తుకెళ్ళరండి. నేను సండే రోజు ఒక్కరోజు అవకాశం వచ్చి పెట్టడానికి, ఆ రోజు అయితే ఫుల్గా అయితే ఫ్రూట్స్ పెడతాను. దగ్గర కూర్చొని కట్ చేసిన ఫ్రూట్స్ మొత్తం అయితే పిల్లలకి నేనైతే తినేసాము. మధ్యాహ్నం ఖాళీగా ఉండకుండా పిల్లలకైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి అయితే ఇస్తానండి.
అన్నం కూర అయితే లేట్గా వండుతాను, ఎందుకంటే ఫ్రూట్స్ తింటున్నారు కాబట్టి అన్నం అవి లేట్గా ఉన్నా పర్లేదని లేట్గా అయితే వండుతాను. అన్నం తినేసరికి 2-3 అయితే అలా ఇద్దండి. ఇంతేనండి నా పనులు అయితే. మరో వీడియోతో మీ ముందుంటానండి. మన ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు, ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి అండి. అంతేనండి వీడియో అయితే. థ్యాంక్ యూ. మర్చిపోయానండి ఒక విషయం చెప్పడం ఏంటంటే, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు.